ఫోన్కి కెమెరా ఎలా కనెక్ట్ చేయాలో ఫస్ట్ మనం వైఫైని ఎనేబుల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఇదే వైఫై పాస్వర్డ్ నేమ్ అండ్ పిక్చర్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. జూమ్ చేసి మరి చూపిస్తాను. దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనకి మొన్న కొన్న కెమెరాకి 3000Dకి ఎలా వైఫై కనెక్ట్ చేయాలి, ఫోన్తో ఎలా కనెక్ట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమెరాకి కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమెరాని ఆన్ చేసుకోవాలి. అది మాన్యువల్ మోడ్లో పెట్టుకొని దాని తర్వాత మనకి ప్రాసెస్ ఏంటనేది మీకు డిస్ప్లేలో చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ మనం మెన్యూలోకి వెళ్ళిపోగానే వైఫై కనెక్షన్ దగ్గరికి వెళ్ళాలి. అది ఏంటి ఎన్ని స్టెప్స్ తర్వాత అంటే 1 2 3 4 5 6 7 8 9 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 2024లో వైఫై కనెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనేబుల్ చేసుకున్న వాళ్ళైతే ఎనేబుల్ చేసుకోండి. అండ్ డిసేబుల్ ఉన్న వాళ్ళు ఎనేబుల్ చేసుకున్న తర్వాత కింద వైఫై ఫంక్షన్ అనేది ఒకటి వస్తుంది. ఆ వైఫై ఫంక్షన్లో మీకు కెమెరా, ఫోన్ అండ్ మెమరీ కార్డ్ అది చూపిస్తూ ఉంటుంది కదా. మీరు ఫోన్లోకి వెళ్ళిన తర్వాతే ఇక 2 ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఈజీ కనెక్షన్ అండ్ సెలెక్టెడ్ నెట్వర్క్ అని చెప్పేసి మనకి ఈజీ కనెక్షన్ సెలెక్ట్ చేసుకో ఓకే నొక్కండి. 2 టైమ్స్ ఓకే నొక్కగానే మీకు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ కనెక్ట్ డివైస్ టు కెమెరా యూజింగ్ నెట్వర్క్ సెట్టింగ్స్ బిలో ది స్టార్ట్ కెనాన్ యాప్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి మీకు కింద చూపిస్తుంది కదా. ఇది మన పండు 561 కెనాన్ డి వచ్చేసి నాకు వైఫై నేమ్ అనమాట. అంటే కెమెరా టు వైఫై కనెక్ట్ చేయడానికి ఫోన్కి వచ్చిన వైఫై నేమ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత నేను ఒక యాప్ పేరు చెప్తాను. యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. కెనాన్ కెమెరా కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది మనకి అఫీషియల్గా. యాప్ సింబల్ ఇది అని చూడండి, రెడ్లో ఉండి సీసీ ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ ఏం లేదు, ఒక 15 MB ఉంటుంది, పెద్ద ఎక్కువ ఏం కాదు. మీ ఫోన్లో కూడా ఈజీగా పడుతుంది. దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. అక్కడ మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా వాళ్ళ యాప్కి సంబంధించి. అండ్ మీరు ఏమీ లేదు, దాన్ని పైకి స్క్రోల్ చేయండి. అక్కడ ఏమి పెద్ద ఇంపార్టెంట్ ఉండదు. పైకి స్క్రోల్ చేయగానే మీకు కింద అగ్రి అనేది లైట్ గ్రే ఉన్నది బ్లూ అయిపోతుంది. దాన్ని అగ్రి చేయండి. దాని తర్వాత యాప్ అలోనెన్స్ ఉంటుంది కదా, అవి అలో చేయండి. మళ్ళీ ఒకసారి స్క్రోల్ చేయాలి, మళ్ళీ అగ్రి చేయండి. దీని తర్వాత మనకి కెమెరాలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అనేది సెట్టింగ్స్ అడుగుతుంది. అగ్రీ చేసిన తర్వాత డైరెక్ట్ మీకు ఒక 4 ఇమేజెస్ అనేది చూపిస్తుంది. దాన్ని మీరు స్వైప్ చేసుకుంటారు, స్కిప్ చేసుకుంటారు, మీ ఇష్టం. లెట్ స్టార్ట్ అనేది నొక్కగానే మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే పైన మీకు కెమెరా ప్లస్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీది అసలు ఏ కెమెరా, నాదైతే 3000D కాబట్టి 3000D అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఏ కెమెరా అయితే ఆ కెమెరా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నొక్కగానే వైల్ యూజింగ్ దిస్ యాప్ అని చెప్పేసి అలోనెన్స్ అడుగుతుంది, అది కూడా కొట్టండి. తర్వాత సెట్టింగ్స్ వెళ్ళగానే ఇక్కడ మనకు మెయిన్ వైఫై ఆన్ చేసుకున్నా కానీ నేను ఇందాక చూపించా కదా కెమెరాలో మనకి పండు అని చెప్పేసి వైఫై నేమ్ పండు 561 కెనాన్ డి అని చెప్పేసి అది నా వైఫై నేమ్ కాబట్టి ఇక్కడ వైఫై ఆన్ చేయగానే చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పాస్వర్డ్ అందరికీ అర్థం కాదు పాస్వర్డ్ ఇక్కడ ఏంటని చెప్పేసి. ఇక్కడ ఇన్స్క్రిప్షన్ కీ అని చెప్పేసి ఉంది కదా కెమెరాలో, అదే మన వైఫై పాస్వర్డ్ 84119760 అని చెప్పేసి. అది నేను ఇప్పుడు వైఫైలో సెలెక్ట్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను చూడండి. కనెక్ట్ అవ్వగానే ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్ వెళ్ళి యాప్లోకి వెళ్ళిపోవాలి. యాప్లోకి వెళ్ళగానే కెమెరా ఈజ్ రెడీ ఫర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. దాని తర్వాత డైరెక్ట్ కెమెరా అని చెప్పేసి మనకి కనెక్ట్ అయిపోతుంది. అక్కడ మీరు ఒక క్లిక్ చేయగానే మనకి కెమెరాలో ఒక ఓకే బటన్ అనేది సెండ్ అయిపోతుంది. అంటే ఇక్కడ కెమెరాలో ఓకే అని చెప్పేసి ప్రెస్ చేయాలి. ఫస్ట్ చూడండి, నేను కెమెరా మీద నా ఫోన్ మీద నొక్కగానే ఇక్కడ ఓకే అని చెప్పేసి కెమెరా మీద వచ్చింది చూడండి. కనెక్ట్ దిస్ స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి 22041 అది చెప్పేసి అది వచ్చింది కదా. దాన్ని మీరు ఓన్లీ ఇమేజెస్ వరకే మీరు చూసుకోగలరు. కెమెరా టు ఫోన్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఓకే అయిపోయింది. ఇంకా మనతో ఫోన్ కెమెరాతో అయితే ఏ పని లేదు, జస్ట్ అది దాని పని చేసుకుంటుంది. ఇక్కడ వైఫై కనెక్షన్ ఓకే అయింది కదా, మనం ఫోన్లో ఓకే నొక్కుకోగానే ఇంకా కెమెరా పక్కన పెట్టేసేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే షూట్, మీకు ఇంపాక్ట్ ఇమేజెస్ అన్నది ఒకటి ఉంటుంది, ఇంపోర్ట్ ఇమేజెస్ ఒకటి ఉంటుంది, షూట్ అని ఉంటుంది. షూట్ ఓన్లీ ఇమేజెస్కి మాత్రమే వైఫై కనెక్ట్ చేయగలం కెమెరాతో. అది ఓన్లీ ఫొటోస్కి మాత్రమే. వీడియోస్ మనము కనెక్ట్ చేయలేము, వీడియో తీసినా కూడా మనం డౌన్లోడ్ చేసుకోలేము. ఇప్పుడు నేను బొమ్మ పెట్టి చూపిస్తున్నాను చూడండి కెమెరా ఎలా వర్కౌట్ అవుతుంది. కెమెరా నేను ఆఫ్లో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ నేను దాని ఇమేజ్ ఎలా పిక్చర్ తీయగలను ఫోన్తో వైఫై కనెక్ట్ చేసి అని చెప్పేసి మీకు ఈరోజు చెప్తున్నాను చూడండి. మెయిన్ పాయింట్స్ అనేది మనకి ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటివరకు వీడియో చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరి వీడియోస్ కోసం మీకోసం ముందుకు వస్తున్నట్టు. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకు ఒక బొమ్మ కనిపిస్తుంది. దాన్ని అసలు ఆ బొమ్మని మనం కెమెరా ముందు పెట్టాం కానీ ఫోన్తో ఎలా పిక్చర్ తీస్తున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఆ కెమెరా అనేది నా చేతుల్లో ఉంది, ఆ బొమ్మ సైడ్, బట్ ఈ ఫోన్తో నేను ఆపరేట్ చేస్తున్నాను మొత్తం కెమెరాని. అండ్ ఇక్కడ మనము ఎఫెక్ట్స్ లాగా అంటే
వైట్ బ్యాలెన్స్ని ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడే మొత్తం ఫోన్లోనే సెట్టింగ్ చేసుకోవచ్చు అవన్నీ ఫోటోకి సంబంధించి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నాను కదా, అది మనకి లాస్ట్లో వచ్చేసి అది బ్లర్ అనమాట. బ్లర్ అనేది పెంచొచ్చు, తగ్గియొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా మనకి సింబల్స్. అటు సైడ్ 3 లైన్స్, 2 లైన్స్ 1, ఇక్కడ 3 3 2 2 1 అని చెప్పేసి దాన్ని ప్రెస్ చేయగానే మనకి పిక్చర్ అనేది బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోయి బొమ్మ మీద ఫోకస్ వచ్చేసి మనకి పిక్చర్ క్లారిటీ కనిపిస్తుంది. అప్పుడు మనం రియలైజ్ అయ్యి అది మంచిగా వచ్చిందా లేదని కెమెరా దాని వైపు పెట్టగానే మనకు అర్థమైపోతుంది. పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు ఓకే నొక్కేస్తే పిక్చర్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఓన్లీ కెమెరాని చూపిస్తున్నాం బొమ్మ సైడ్, బట్ ఫోన్తో ఫోటో తీసాం. అది క్లారిటీగా చూడండి ఎంత క్లారిటీగా వచ్చింది ఏంటనేది మీకు పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది కదా. బొమ్మ మనం ఫోన్తో తీసాము కెమెరా ఫోటోని, కానీ కెమెరా ఫోటో మనం ఫోన్తో తీసాం. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మళ్ళీ షూట్ చూపిస్తాను చూడండి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఎలా వర్క్ అవుతున్నది, లెన్స్ అనేది తిరుగుతూనే చూపిస్తే చూడండి. ఇప్పుడు మనం ఓన్లీ ఫోన్ మీద బ్లర్ది నొక్కి చూపిస్తాను. మీకు కావాలంటే చూడండి, కెమెరా లెన్స్ కదులుతూ ఉన్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి కావాలంటే. నేను అక్కడ నొక్కుతూ ఉంటే ఇక్కడ లెన్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి, అంటే ఇటు అటు కదులుతూ ఉంటాయి చూడండి. కావాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫోన్తో కనెక్ట్ చేయడం ఏంటి, కొందరు జోక్ అనుకోవచ్చు, కొందరికి తెలిసే ఉంటుంది, కొందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు అని మీకు చూపిస్తాను. తెలియని వాళ్ళకి మీరు నొక్కి మీకు కళ్ళ ముందు చూపిస్తాను చూడండి. నేను బ్లర్ ఎక్కువ చేస్తున్నాను, తక్కువ చేస్తున్నాను, అది మూవ్ అవుతుందా లేదని మీకు అర్థమవుతుంది వీడియో చూసిన వాళ్ళకి. అండ్ ఇలా మీకు జెన్యూన్ అనిపించిన వాళ్ళు ఒక లైక్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. ఇట్లా మనం బ్లర్ మొత్తం ఓకే అయిపోయిన తర్వాత పిక్చర్ చూడండి ఎలా ఉందనేది. ఓన్లీ మనం తీసినది కెనాన్ 3000Dతో బ్యాక్గ్రౌండ్ ఎలా బ్లర్ వచ్చింది. కావాలంటే ఆ ఫొటోస్ని మనం షూట్ తీసిన తర్వాత ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఇమేజెస్ ఉన్నాయి కదా, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా ఏంటనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బొమ్మ కెమెరాతో చూపిస్తున్నాను. అంటే బ్లర్ మీరు మళ్ళీ ఒకసారి చూడండి బ్లర్ అనేది ఎట్లా వచ్చింది. ఇప్పుడు ఇంపోర్ట్ ఇమేజెస్ ఆ పిక్చర్స్ అయితే తీసాను కెమెరాతో, అండ్ ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఇంపోర్ట్ ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత మనం తీసిన ఫొటోస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి గ్యాలరీ లాగా. ఒక పిక్చర్ని, ఏదో ఒక పిక్చర్ మీకు నచ్చిన పిక్చర్ని తీసుకొని నాకు కావాలి ఫోన్కి డౌన్లోడ్ చేసుకోవాలంటే అక్కడ ఇంపోర్ట్ అని ఒకటి డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద నొక్కగానే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీ ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసుకొని ఆ ఇమేజ్ని అయితే వాడుకోవచ్చు. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.